హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మహాభారతంలోని ఒక విశిష్ట వ్యక్తి కర్ణుడు, ఈయనకి సంబంధించిన కథ చెప్పుకుందాం. పూర్వజన్మ వృత్తాంతం అన్నమాట. ఒకప్పుడు సహస్ర కవచుడు అనేటటువంటి రాక్షసుడు ఒకడుండేవాడు. అతను మహాశివభక్తుడు. శివుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అని అడిగాడు. యాజ్ యూజువల్గా మరణం లేని జీవితాన్ని కావాలి అన్నాడు సహస్ర కవచుడు. అనేటప్పటికీ అబ్బే అలా కుదరదు, వేరే ఏదైనా ఇస్తా అడుగు అన్నాడు శివుడు. సరేనంటూ ముందుగానే ఆలోచించి రాసి పెట్టుకుని చదివేసినట్టుగా వరసగా ఇలా అడిగేశాడు. నాకు 1000 కవచకుండలాలు ప్రసాదించు. 1000 ఏళ్ళు తపస్సు చేసి నాతో 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తే నా 1000 కవచకుండలాలలో ఒక్కటి నాశనం అవ్వాలి. అలా నా కవచకుండలాలన్నీ పోయిన తర్వాతనే నేను మరణించాలి అంటూ వరం అడిగాడు. శివయ్య సరే అన్నాడు. అంతే, తనకి లభించినటువంటి వరగర్వంతో ఆ రాక్షసుడు రెచ్చిపోయి ముల్లోకాలలోని జీవులను పీడించడం మొదలుపెట్టాడు. దీంతో దేవతలు ఆ బాధలు పడలేక విష్ణువుని శరణవేడారు. సో ముల్లోకాల్లోని ప్రాణులను కాపాడడానికి విష్ణుమూర్తి 2 రూపాలు ధరించాడు. నరుడు, నారాయణుడు. దక్ష ప్రజాపతి కుమార్తె మూర్తికి, ధర్ముడు అనే ప్రజాపతికి ఈ నరనారాయణులు బిడ్డలుగా జన్మించారు. వీరిద్దరూ తపస్సు లోక కళ్యాణకారకము అంటూ బదరికావనాన్ని చేరి తపస్సు చేయడం మొదలుపెట్టారు. మరి లోక సంరక్షణార్థం 1000 ఏళ్ళు తపస్సు చేసిన నారాయణుడు సహస్ర కవచునితో 1000 సంవత్సరాలు యుద్ధం చేసి ఒక కవచాన్ని, కుండలాన్ని పగలగొట్టాడు. నారాయణుడు మళ్లీ బలం పొందేందుకు తపస్సులో కూర్చున్నాడు. ఆ వెంటనే నరుడి రూపంలో ఉన్న విష్ణువు సహస్ర కవచునితో 1000 ఏళ్ల యుద్ధం చేశాడు. 2వ కవచం పగలగొట్టాడు. వెంటనే నరుడు తపస్సుకి సిద్ధమయ్యాడు. ఆ తరువాత నారాయణుడు యుద్ధం చేశాడు. ఇలా నరుడు, నారాయణుడు ఒకరి తర్వాత మరొకరు ఆపకుండా సహస్ర కవచుని యొక్క కవచాలను వరుసగా పగలగొడుతున్నారు. ఈలోగా శివయ్య వచ్చి, వీడు నా భక్తుడు కాబట్టి దయించి వీడిని విడిచిపెట్టండి అని వేడుకున్నాడు. అడిగింది శివయ్య కదా, మరి ఆయన మాటని, కోరికని మన్నించి సహస్ర కవచుని 3 కవచాలు మాత్రం మిగిల్చి సంహరించారు నరనారాయణులు. మరి తనకి మరుజన్మలో కూడా శివయ్య వరం అండగా ఉంటుంది అనుకుంటూ ఆనందంగా కన్నుమూశాడు ఆ రాక్షసుడు. తరువాతి కాలంలో త్వష్ట ప్రజాపతికి పుత్రుడుగా వృత్తాసురుడిగా జన్మించాడు సహస్ర కవచుడు. ఇంద్రుని చేతిలో హతమయ్యాడు ఈ వృత్తాసురుడు. అప్పుడు వాడికి ఉన్నటువంటి 3 కవచాలలో ఒకటి పోయిందనమాట. ఆ తర్వాత ఘంటాకర్ణుడు అనే రాక్షసుడిగా జన్మించాడు. అతనిని శ్రీహరి సంహరించాడు. అప్పుడు మరొక కవచకుండలాలు వెళ్ళిపోయాయి. ఇక ఒకే ఒక్క కవచం మిగిలి ఉంది. సూర్యుని అంశతో కర్ణుడిగా జన్మించాడు. ఇది ఒక పురాణ కథనం. మరొక పురాణ కథనం ప్రకారం నరనారాయణులు ఒకరి తర్వాత ఒకరుగా సహస్ర కవచునితో యుద్ధం చేసి 999 కవచాలని పగలగొట్టేశారు. దీంతో భయపడి తన చావు అతి సమీపానికి వచ్చేసిందని దేవతలను శరణు వేడాడు సహస్ర కవచుడు. ఏ దేవత అతనిని రక్షించేందుకు ముందుకు రాలేదు. చివరకు సూర్యుని ప్రార్థించాడు సహస్ర కవచుడు. అప్పుడు సూర్యుడు సహస్ర కవచుని బాలునిగా మార్చి తన వద్ద దాచాడు. నరనారాయణులు వాడిని వెతుకుతూ బయలుదేరాడు. ఆ సమయంలో కుంతీదేవి దూర్వాస మహాముని ఇచ్చినటువంటి వరాన్ని పరీక్షించేందుకు సూర్యుని ప్రార్థన చేసింది. నరనారాయణ రూపం ధరించినటువంటి విష్ణువు వస్తే తను చేసినటువంటి తప్పు బయటపడుతుందని భయపడ్డాడు. అప్పుడు సూర్యనారాయణమూర్తి తన లోకంలో దాక్కున్న సహస్ర కవచుని కుంతికి సంతాన రూపంలో వరంగా ప్రసాదించాడు. దీంతో కుంతికి సహజ కవచ కుండలాలతో పిల్లవాడు జన్మించాడు. ఆ బిడ్డ తేజస్సుకు ఇంకా
లోకనిందకు భయపడిన కుంతి ఆ బాలుని గంగానదిలో ఒక పెట్టెలో పెట్టి వదిలివేసింది. ఆ పెట్టె రాధ అనే మహిళకు దొరికింది. ఆ బాలుడు రాధేయుడిగా పిలువబడ్డాడు. సూర్యుని వరంతో కుంతికి జన్మించిన కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. జన్మతః వచ్చినటువంటి కవచ కుండలాలను కపట వ్యూహంతో వచ్చినటువంటి ఇంద్రునికి తెలిసి కూడా దానమిచ్చాడు కర్ణుడు. మహాదాత. అందువల్లనే అతనికి కర్ణుడు అని పేరు వచ్చింది. అతని త్యాగనిరతి, దాన గుణం చూసి ఇంద్రుడు చాలా సంతసించాడు. మనస్ఫూర్తిగా శక్తి అనేటటువంటి ఆయుధాన్ని వరంగా ఇచ్చాడు. కవచకుండలాలు లేకున్నా ఈ శక్తి ఆయుధం అతన్ని మహాబలవంతునిగా మార్చింది. మరి ఆ రాక్షస శక్తి సంపూర్ణంగా నిర్వీర్యం కాకపోతే లోక కళ్యాణం జరగదు. అందుకని విష్ణువు రూపమైనటువంటి నరనారాయణులు ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా భూమిపై జన్మించారు. కృష్ణుని వ్యూహం, అర్జునుడి భుజబలం ఈ రెండూ కలిసి కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడిగా వచ్చిన సహస్ర కవచుని తుదముట్టించారు. అదర్రా కర్ణుని పూర్వజన్మ వృత్తాంతం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బై బై ఫ్రెండ్స్.